కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ కూటమి ప్రభుత్వం పెద్దలు బాగా ఊదరగొట్టారు. ఎంత దారుణంగా అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ఇంటి పైన ఉన్న పై కప్పులు ఎగిరిపోయేలా చేశారు. అంటే 22 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ. అదే కాకుండా 22 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 22 లక్షల ఉద్యోగాలు అంటే చిన్న మాట చెప్పండి, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. 22 లక్షల ఉద్యోగాలు అయితే 22 లక్షల కోట్లు ఎలా వచ్చింది, ఎక్కడికి వచ్చింది, పెట్టుబడి అంతా ఏమైంది అనేది ఒక వివరంతో మనకి పొత్తా శివప్రసాద్ గారు, శివకుమార్ గారు చెప్తున్నారు. అది వినే ముందు నేను ఇంకొక విషయం చెప్తాను. అప్పుడు వైసీపీ అదే జగన్ గారి గవర్నమెంట్లో చాలా కంపెనీలు పారిపోయాయి, ఎగిరిపోయాయి, బెదిరిపోయాయి అంటూ రకరకాల విచిత్రమైన మాటలు వాడుతూ చెప్పుకొచ్చారు. అయితే ఎందుకు ఎగిరిపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఇవన్నీ చూసుకుంటూ పోతే చాలా కంపెనీలు పారిపోయాయంట. డైరెక్ట్గా ఉదాహరణ అమర్ రాజా గురించి చెప్తారు. ఆ అమర్ రాజా ఏంటి, అసలు రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు ఎవరి హయాంలో వచ్చాయి, ఎప్పుడెప్పుడు పారిపోయాయి, ఈ వివరాలన్నీ పూర్తి వివరంగా ఆయన వివరించారు. మీరు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే రాజకీయాలు ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఎందుకంటే రోజు ఇదే ఎందుకు జగన్ హయాంలో కంపెనీలు పారిపోయాయి. ఇప్పుడేమో 22 లక్షల కోట్లు వచ్చేసాయి. మొన్నే కదా చెప్పింది కదా సెంట్రల్ గవర్నమెంట్ 6,000 చిల్లర కోట్లేనో వచ్చినాయి పెట్టుబడి అని. బహుశా దాంట్లో కూడా తిరిగి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమిటనేది మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీ తరపున మీరు కామెంట్ చేయండి. ఓకే, సరే, ఇదిగో వీడియోలో పెట్టుకుని మొత్తంగా ఇక్కడ ఉండలేమని చెప్పిచ్చేసి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ పెట్టుబడులన్నీ పెట్టి ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధి పరుగులు పరిగెత్తిస్తూ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి మా ప్రభుత్వాన్ని ఇదే తండ్రి కొడుకులు ఎల్లో మీడియా రోజొక్క కథనం రాస్తూ ఈ కంపెనీ పారిపోయింది, ఆ కంపెనీ రాలే, ఈ కంపెనీల గాల్లో బాణాలు వేస్తూ ప్రజల్లో ఒక విష వాతావరణం నింపారు. ఈరోజు రియల్గా ఒక పక్కేమో వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. 23 నెలలు అయింది, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని. అరే బాబు, ఎక్కడరా బాబు ఆ 1000 ఉద్యోగాలు ఎక్కడా, ఆ లక్షల కోట్లు ఎక్కడా? 1000 కాదు కానీ కనీసం 100ల కోట్లైనా కూడా చూపించండి. ఏ పరిశ్రమ వస్తూ ఉంది, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు, ఏ ప్రాంతంలో ఇచ్చారు, వాళ్ళు అగ్రిమెంట్లు ఏంటివి అనేటువంటిది అడిగితే దానికి మాత్రం ఎక్కడ సమాధానం రాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అడిగితే ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కని వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చెప్తే నిజంగా నవ్విపోతారు. 6,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇంతవరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక. ఎన్ని వచ్చాయి? 6,400 కోట్లు. అందులో 10 ఎన్నో సంస్థలు ఉంటే 2 గ్రౌండింగ్ అయ్యాయి అన్నారు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఇదా? ఇప్పుడు మొన్నటి వరకు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిపోయాయని. చివరికి ఏమంటారు? మొన్న రీసెంట్గా ఒక మంత్రి స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను, ప్రజల ప్రతిష్టను ఇనుమడింపజేయాల్సినటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయాల కోసము అబద్ధాలను ప్రచారం చేయడానికి అమర్ రాజా, ఆయన గల్లా జయదేవ్ వాళ్ళ పార్టీ నాయకుడే కదా, ఆయన తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పి ఆయనకి ప్రజల తరపున క్షమాపణలు చెప్తున్నాడు. ఆయన ఎందుకయ్యా అంటే మా హయాంలో వెళ్ళిందంట. ఒకే ఒకటి, అమర్ రాజా కంపెనీని మా సర్కార్ చాలా గౌరవించింది. కోర్టు వారి ఆదేశాల మేరకు స్థానిక ప్రజలెక్కడ ఫిర్యాదు చేస్తే కాలుష్యం వెలువడుతుంది, మా యొక్క జీవన ప్రమాణాలన్నీ దెబ్బతింటున్నాయంటే దానికి ఇన్స్పెక్షన్కి అనేటువంటిది వెళ్ళి నోటీసులు ఇస్తే దానికి నానాయాగి చేసి ఎల్లో మీడియా అంతా కూడా పారిపోతున్నారన్నారు కదా. సరే,
మీరు చాలా మేధావులు, మీకు బాగా పరిశ్రమలు ఆకర్షించే శక్తి ఉందని అంటున్నారు కదా. అయ్యా, ఇప్పుడు ఒకటే అడుగుతున్నాము, 2 సంవత్సరాలు మీ యొక్క వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చాక మీరే మంత్రిగా ఉండగా, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మీ పార్టీ నాయకుడే ఎందుకు హైదరాబాదులోకి వెళ్ళేసి 2 ఏళ్ల తర్వాత అమర్ రాజా పెట్టుబడి అక్కడ పెట్టాడు? జయదేవ్ గారు ఆ కంపెనీని మీరు పెట్టించుకోవచ్చు కదా 2 ఏళ్లలో. అంటే ఆయనను కూడా కప్పం కట్టమని మీరు బెదిరించారా? లేదా మిమ్మల్ని చూసి ఆయన కూడా ఇష్టపడలేదా? జగన్ గారు వేధింపులకు అన్నారు కదా అప్పుడు. మరి ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఎందుకు మరి మీ హయాంలోనే తెలంగాణలోకి వెళ్ళి పెట్టుబడి పెట్టాడు? అంతేకాదు, ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో మేము తెచ్చినటువంటి కంపెనీలను ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు పారిపోయేటట్టుగా చేశారు. ఉదాహరణకు కొన్ని కంపెనీలు చెప్తాను, చాలా కంపెనీలు పారిపోయేటట్టు చేశారు. కోకోకోలా కంపెనీ 1200 కోట్లతో పెట్టుబడి పెట్టి అనకాపల్లి జిల్లాలో రాంబెల్లిలో పెట్టారు. హిందుస్థాన్ కోకోకోలా బ్యూరేజెస్ మనందరికీ తెలుసు, ప్రతి పిల్లాడికి కూడా పెద్దోళ్ళకి కానీ అందరికీ కోకోకోలా అనేటువంటిది. అటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ పెట్టి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెడితే వీరికి 50 ఎకరాలు మేము భూమి ఇచ్చేస్తే అన్నీ కూడా వర్కులు జరుగుతూ ఉండగా ఈ యొక్క వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వస్తానే ఆ భూమి అనేటువంటిది వెనక్కి లాక్కోవడానికి ఆర్డర్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దానికి సమాధానం లేదు. ఇంతవరకు ఫలాందానికి అని చెప్పి ఆ కోకోకోలా పారిపోయింది. ఇక ఇంకోటి ఆజాద్ మొబిలిటీ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ తయారు చేస్తుంది. 2 వీలర్స్, ట్రక్కులు, బస్సులు తయారు చేసేది. వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మా రాయలసీమలో సత్యసాయి జిల్లా గుడిపల్లె వద్ద 2381 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా కల్పిస్తూ దానికి 70.71 ఎకరాలు ఇచ్చేస్తే మా హయాంలో వాళ్ళు అన్నీ కూడాను కట్టి ఏర్పాటు చేసుకుంటుండగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం భూమి లాక్కుంది. ఎందుకు ఎనికిస్తున్నామంటే క్లారిటీ లేదు. మీలాగా 90 పైసలకు మేము ఇచ్చామా? రూపాయికి కాదు. ఈ ఆజాద్ మొబిలిటీ వాళ్ళు ఈఎండి రూపంలోనే 2,50,00,000 రూపాయలు కట్టారు. చివరికి వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయేటప్పుడు మాకు వడ్డీ కూడా అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి 2,50,00,000 ఈఎండి కట్టినటువంటి యొక్క ఆజాద్ మొబిలిటీ అది తీసుకొని వెనక్కి పారిపోయింది. ఇక ఇంకోటి రక్షణ రంగం ప్రాజెక్టు మనకు సంబంధించినటువంటి వీటిలో ఇదే ఇరుకబడినటువంటి ప్రాంతంలో మా రాయలసీమలోనే అనంతపురం జిల్లాలో తిమ్మసముద్రంలో జిన్ఫ్రా ప్రెసిడెన్స్ అనేటువంటిది రక్షణ పరికరాలు తయారు చేసేటువంటిది. ఈ పరిశ్రమ 1150 కోట్లు పెట్టుబడి బట్టి ఇక్కడ పెడితే దాన్ని కూడా కేటాయించినట్టు భూములు లాక్కొని వారిని కూడా తరగొట్టారు. అంతేనా? ఇక ఇంకొకటి జూపిటర్ ప్రాజెక్ట్ అనేటువంటి 2,700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 2,216 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తాను. ఇది విద్యుత్ రంగ సంస్థే. ఈ జిన్ఫ్రా అనే ఇది జూపిటర్ ప్రాజెక్టు రాంబిల్లి అనకాపల్లి జిల్లా రాంబిల్లి దగ్గర పెడితే దాన్ని కూడాను 142 ఎకరాల భూమి కేటాయించాం మేము. తర్వాత 4.8 గిగావాట్లతో సోలార్ పీవీ సెల్స్ తయారు చేసేటువంటి ఈ పరిశ్రమను కూడా ఆ భూమిని వెనక్కి తీసుకొని పారిపోయేట్లు చేశారు. ఎందుకు తీసుకున్నారు? ఆ భూమి ఎందుకు వెనక్కి తీసుకున్నారు అనేటువంటిది ఇంతవరకు ఎక్కడా కూడా సమాధానమే చెప్పలేదు. ఇక అదేవిధంగా ఇక చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇండి సెమీ కండక్టర్స్ 119.18 కోట్లతో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేది. అదానీ మొబిలిటీ 1,046 కోట్లతో అదానీ మొబిలిటీ అనేటువంటిది. అదేవిధంగా ఇలాంటి హెల్త్ సొల్యూషన్ అనేటువంటిది. అదేవిధంగా రీసెంట్గా పోయిన నెలలో టాటా పవర్స్ ఒరిస్సాకి వెళ్ళిపోయింది. దగ్గర 6,675 కోట్ల ప్రాజెక్టు పెట్టినటువంటిది. వెబ్సోల్ తిరుపతిలో నాయుడుపేటలో ఇది 3,538 కోట్లతో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు అనేటువంటిది టాటా బై సియు. సో మొత్తం అంతా టాటా పవర్ ప్రాజెక్టు, ఇది వెబ్సోలు, కోకోకోలా అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ అంటే పారిశ్రామికవేత్తలు టాటా బై సియు. ఇది ఇక్కడ జరిగేది. అంతేనా? ఉండేటువంటి పరిశ్రమలు ఉంటే ఏదైతే లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో ముఖ్యంగా రాయలసీమలోనే తీసుకుందాం. సిమెంట్ పరిశ్రమ
థర్మల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏదైతే అల్ట్రాటెక్ అయితేనేమి, దాల్మియా సిమెంట్లు, అదేవిధంగా ఇది మన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో బూడిద కోసము 2 జిల్లాల నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం అంట, ఈ విధంగా ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కూర్చొని కలెక్టర్ను కూడా లెక్క చేయకోకుండా ఎదురెదురుగా పెట్టుకొని ఇది నేను దోచుకుంటా అనేటువంటిది పెట్టారు. కప్పం కట్టాల్సిందే అనేసి అల్ట్రాటెక్ సిమెంట్ దగ్గర కూర్చున్నారు. ట్రాన్స్పోర్ట్ నాకు ఇవ్వాల్సిందే, నేను చెప్పిన రేటుకి సరఫరా చేయాల్సిందని ఒకరు కూర్చుంటారు. అదీ కాక చివరకు ఎంఎన్సి సంస్థ, వికాట్ సంస్థ భారతీ సిమెంట్స్ మీద కూడా కక్ష సాధింపు జరిగే భాగంగా ఆ యొక్క భారతీ సిమెంట్ను కూడా ఆపేసేటువంటి ప్రయత్నం చేశారు. హైకోర్టుకి వెళ్ళేసి న్యాయస్థానం వారు ఆదేశాలు ఇస్తే ఇప్పటికి కూడా అరకొరగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అంటే ఈ విధంగా శ్రీచక్ర సిమెంట్ ఇంకొకటి, కప్పమన్నా కట్టాలి, మాకు తలంచి వంగాలి, మేము 90 పైసలకి మా ఇష్టం వచ్చిన భూములు ఇస్తాము, మాకు ఎల్లో మీడియా ఉంది, పచ్చపత్రికలు రాస్తాయి, మేము చెప్పిందే అనే నమ్ముతారు జనాలు అనుకునేటువంటిది ఉంది. ఇప్పుడు ఓపెన్గా మేము ఛాలెంజ్ చేస్తున్నామయ్యా, మీరు పదే 23 లక్షలని ఒకసారి అంటారు, 24 లక్షలు ఒకసారి అంటారు, లేదా మీరేమైనా ఒకటి పెట్టుకున్నారేమో, ఒక గోబెల్స్ ప్రచారం చేద్దాము, నెలకు 1 లక్ష కోట్లు పెంచుకుంటా పోదాం పెట్టుబడులని, 23 నెలలు అయితే 23 లక్షల కోట్లు, 24 నెలలు అయితే 24 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాము, 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటయ్యాయి, 24 లక్షల కోట్ల పెట్టుబడులని పదే అబద్ధాలు చెప్పేటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సకల శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఆ 24 లక్షల కోట్ల 23 లక్షల కోట్ల ఎక్కడ ఏర్పాటయ్యాయి, 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, ఏ గ్రామంలో ఏర్పాటయ్యాయి, ఏ నియోజకవర్గంలో ఏర్పాటయ్యాయి, ఏ గ్రామం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి కదా. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా, లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా మనము పిఎఫ్ఓ లేకపోతే తక్కువ జీతం ఉండే వాళ్ళకి ఈఎస్ఐ అయినా కడతారు కదా, అవి రూల్స్ కదా, దాని లేని ఉద్యోగం మనం చేయలేం కదా. ఈఎస్ఐలు నెంబర్లు కూడా ఉంటాయి కదా, స్టాచ్యుటరీ కదా. ఇవి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. పబ్లిక్ డొమైన్లో 20 లక్షల మందికి ఇదిగో ఇచ్చాము, మేము పెట్టేవాళ్ళం. గతంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, సచివాలయాల్లో ఓపెన్గా ఇదిగో ఈ ఊరికి ఇంత ఇచ్చాము, ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వీళ్ళని పబ్లిక్ డొమైన్లో పెట్టేవాళ్ళం కదా. అదేవిధంగా మీరు ఈ 20 లక్షల మందిని, లేదు 10% 2 లక్షల మంది, లేదు 1% 20,000 మందిని, 1% 20,000 మందిని మీరు పబ్లిక్ డొమైన్లో వారి యొక్క పూర్తి వివరాలు, ఏ కంపెనీలో ఎవరెవరికి మీరు వచ్చినాక ఉద్యోగాలు కల్పించారు చెప్పగలరా? ఇప్పుడు ఈ టాటా పవర్ ఎందుకు వెళ్ళింది, ఈ వెబ్సోల్ ఎందుకు వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయింది, ఇందులో ఎంత కప్పం కట్టమన్నారు, ఎవరికి కప్పం చేర్చమన్నారు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు, దీని గురించి వివరణ ఇవ్వగలరా? ఒకటి చెప్తున్నాం, ఒక స్వతంత్ర కమిటీ వేసేసి ఈ పారిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరైతే ఉన్నారు కదా, పాపం వెళ్ళగొట్టారు కదా, ఈ కంపెనీ ప్రతినిధులతో మీరు యాజమాన్యంతో మాట్లాడించండి, ఎందుకు పారిపోయారో, ఎందుకు వెళ్ళిపోయారో, అదేవిధంగా ఎంత కప్పం కట్టమన్నారు, వాళ్ళ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగింటాయి కదా మీకు వాళ్ళకి ప్రభుత్వానికి, ఎందుకు వెళ్ళాము, ఎందుకు ల్యాండ్ క్యాన్సిలింగ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఓపెన్గా పెట్టగలరా? ప్రజలకు సమాధానం చెప్పగలరా? ఎన్ని రోజులు పంపే పెడతారు? అంటే ఒకటి అనుకుంటా అంటారు కదా, ఒక గోబెల్ చేసేసి ఆ పదం పదే వాడితే మమ్మల్ని నమ్ముతారులే, గతంలో ఈనాడు యుగం ఉంది కదా అనేటువంటిది ఉన్నట్టుంది. ఈ 23 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్క కుర్రాడికి తెలుసు, డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరికి. మా ఊర్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి నాకు తెలియదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమాయకులు అనుకుంటున్నారా మీరు? ఒకే ఒకటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించేయండి, విలేకరులుగా ఉన్నటువంటి మీళ్ళే ఒకసారి చూసుకోండి, మీ గ్రామంలో లేదా మీ వార్డులో ఎంతమందికి వచ్చింటాయి. ఖచ్చితంగా పల్లెల్లో తెలుస్తుంది కదా, పలానోడికి ఉద్యోగం వచ్చిందంట, అయ్యా ఈ కంపెనీ వచ్చిందని చెప్పి. అంత అమాయకంగా ఉండాలనుకుంటున్నారు తండ్రి కొడుకులు మీరు జనాల్ని. ఎస్, మరోసారి చెప్తా ఉన్నాము, ఏ పరిశ్రమలు ఎక్కడున్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, వారి యొక్క వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టగలరా? మేము అడిగింది 10%, 2 లక్షల ఉద్యోగాలే. మీరు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా, 100% పెట్టాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పి కొంచెం చాలు కదా, ఒక మెతుకు 10% రిలీజ్ చేయండి.
ఏ ఏ గ్రామాల్లో ఇచ్చారో, ఏ వార్డుల్లో ఇచ్చారో, ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళకి ఈఎస్ఐ నెంబర్లు అన్నీ కూడా ఉంటాయి కదా ప్రభుత్వం దగ్గర. అవేమి కాన్ఫిడెన్షియల్ ఏం కాదు కదా, వారి యొక్క బ్యాంక్ అకౌంట్లు అడగట్లేదు కదా. ఈఎస్ఐ నెంబర్లు ఎప్పుడు ఏర్పాటైంది, ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చింది తెలుస్తుంది కదా. అవి ఏర్పాటు చేయండి అయ్యా. ఇంతకు మించి ఇక మీరు ఏం చెప్పినా కూడా జనాలు నమ్మే పరిస్థితులు లేరు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు పారిపోవడము, పరిశ్రమలు కప్పం కట్టమని ఉండే పరిశ్రమలు బయటికి, లాంగ్ స్టాండింగ్ కంపెనీలు బయటికి రాలేక క్లోజర్ దిశకు వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చాయి. కూటమి నాయకులు ఈ వెన్నుపోటు పార్టీ వాళ్ళ యొక్క దెబ్బకి హడలవుతున్నాయి. టాటా బాయ్ బాయ్ సియు, ఇదే మాట పారిశ్రామికవేత్తల్లో. అందుకు ఉదాహరణగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మా హయాంలో కోవిడ్ వచ్చినా కూడాను ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి అనుమతులు ఇచ్చినా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 పొజిషను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సస్టైన్ చేస్తే ఈరోజు వీళ్ళు వచ్చినాక 8వ ర్యాంకుకు పడిపోయింది. ఇది చాలదా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల యొక్క పరిస్థితి ఏంటి అని? ఇది కూడా గతంలో లాగా అప్పట్లాగా కాదు, ఇప్పుడు యాజమాన్యాలతోనే వాళ్ళ యొక్క కొన్ని పారామీటర్స్ ఇచ్చేసేసి ఏమేమి ఉన్నాయి, మీకు ఫ్రెండ్లీగా ఉందా లేదా, ఈ ప్రభుత్వ సహకారం అందిస్తుందా, ఇక్కడ నాయకులు ఎలా ఉన్నారు, రాజకీయ అనిశ్చితి ఏంటనేది తీసుకున్న తర్వాతనే ర్యాంకింగ్ రిలీజ్ చేస్తున్నారు. అందులో మీకు వచ్చింది ఎంత? 8వ స్థానం. ఎక్కడి నుంచి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదటి ర్యాంక్ ఉంటే 8వ ర్యాంక్ వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల యొక్క పరిస్థితి, పారిపోవడమే. సో టాటా బాయ్ బాయ్ సియు. ఎస్, ఈ ఏపీఎండీస్కి నిన్న ఇచ్చినటువంటి అవార్డు గురించి అసోచాం, ఈ నిజంగా నవ్వు వస్తుంది జనాలందరికీ కూడాను. ప్రపంచంలో ఇదే అనుకుంటే మొదటిసారిగా ఎక్కువ అప్పులు తీసుకొని వస్తే అవార్డు ఇవ్వడం అనేటువంటిది ఇదేదో రన్నింగ్ కాంపిటీషన్ లాగా ఉన్నట్టుంది అబ్బా. ఇది అసోచాం అనేటువంటి కార్పొరేట్ లాబింగ్తో వచ్చేటువంటిది. ఎందుకంటే ఈ 9,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేటప్పుడే ఈ యొక్క కండిషన్స్ ఒకసారి చూస్తే కనుక అందరు కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండె ఆగుద్ది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి, ఖనిజాల మీద, ఆ మైనింగ్ల మీద అంతా కూడా లోన్లు తీసుకునేటప్పుడు అధిక వడ్డీలకు తీసుకొని ప్రైవేటు వ్యక్తులకే, వారికే యాజమాన్య హక్కులు ఇచ్చే విధంగా, వారిది రాయల్టీ కూడాను వాళ్ళే డైరెక్ట్ తీసుకునేట్టుగా, ఒకవేళ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రైవేట్ వాళ్ళకి కట్టకపోతే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటి, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది మేము కడతామని, మామూలుగా కార్పొరేషన్లు ఎక్కడ ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ ద్వారా తీసుకోరు. అంటే ఖనిజాలని 9,000 కోట్ల రూపాయలకు ప్రైవేట్ వాళ్ళకి అమ్మినందుకు గాను, దోచి పెట్టినందుకు గాను ఇది లోన్ల రూపంలో అసోచాం అవార్డు అంట. ఆ అవార్డు ఎలా వస్తుందో అందరికీ తెలుసు. ఇన్ఫ్లుయెన్స్ కార్పొరేట్ లాబింగ్తో వచ్చేటువంటి ఈ అవార్డు మళ్ళీ తీసుకోవడం, దాన్ని ప్రచారం చేసుకోవడం అంటే నిజంగా నవ్వొస్తూ ఉంది. ఈ యొక్క ఖనిజాలనంతా కూడా తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల్లో పెట్టిన లోన్ల గురించి అవార్డులు. బాగుందయ్యా ఈ యొక్క చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం ఏదైనా కూడాను రన్నింగ్ కాంపిటీషన్, అప్పులు తెచ్చినా నెంబర్ 1, దానికి ర్యాంకింగే. ఇది కూడా వస్తుంది. మరి మంగళవారం కూడా అప్పులు తెస్తానే అత్యధికంగా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు వీళ్ళు ఇమ్మీడియట్గా 1.5 సంవత్సరాలు చేశారు. కాబట్టి దానికి కూడా ఏదో ఒక కార్పొరేట్ లాబింగ్తో ఇంకొక అవార్డు వచ్చినా కూడాను మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చూడండి అబ్బా, ఎన్ని గొప్ప విషయాలు చూసారా. ఇంకా అటువంటి విషయాలు ప్రపంచంలో ఎక్కడ జరగవు. అప్పులు తెచ్చినందుకు కూడా అవార్డులు ఇస్తున్నారంట. ఇంకా ఇంకా దేనికి ఈ గంజాయికి, వాటికి, వీటికి, ఇంకా రకరకాల క్రిమినల్ కార్యక్రమాలకి, వాటికి ఎవరికి ఎక్కువ ఉన్నాయి, అదే ఎవరు ఎన్ని ఎక్కువ చేశారు కూటమి వచ్చిన తర్వాత అనే విషయాలు కూడా అలాంటివి కూడా చెప్తే బాగుండు. అంటే ప్రభుత్వం కొత్త అవార్డులు పెడితే బాగుండు. మరి ఈ విషయం గురించి మీకు ఎలా ఉంది? ఈ వివరాలన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? 22 లక్షల కోట్లు ఎప్పుడు వస్తాయి? 22 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఇంకా ప్రభుత్వం ఎప్పుడు ఇంకా బాగా, ఇంకా ఎక్కువగా సంక్షేమం గురించి మాట్లాడుతుంది? లేకపోతే అదే అభివృద్ధి ఎంత బాగా జరుగుతుందో, అది సమక్షేమము ఎంతవరకు ఇస్తారో, ఇంకా ఎప్పుడు ఇస్తారో, ఇంకా ఉన్నది 2 సంవత్సరాలు చిల్లర ఉంది. ఈ 2 సంవత్సరాలు పైచీలకు
సమయంలో ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనే విషయాలు మనం 2 కళ్ళు కాదు 1000 కళ్ళు పెట్టుకుని వేచి చూసినా మరి ఎప్పుడు వస్తాయి అనేది మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే షేర్ చేయండి. అంటే పెద్ద వీడియో కదా అనుకోవచ్చు, కానీ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి వీడియో పూర్తిగా చూస్తున్నారు. చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్గా కామెంట్స్ రాయండి. అదే వీడియోలోకి ఎంటర్ అయిన వెంటనే తోసేసుకుని వెళ్ళిపోకుండా ఇక్కడ వరకు మీరు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. ఓకే, దయచేసి అందరూ దీనికి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. ఓకే, ఈ వీడియో అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.